అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వాటర్ మిలన్తో ఒక సూపర్ టేస్టీగా ఉండే డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇప్పుడు వాటర్ మిలన్తో జ్యూస్, ఐస్ క్రీమే కాకుండా డెఫినెట్గా ఒక్కసారి ఈ డెజర్ట్ని కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. బయట ఎండల వేడికి చల్లగా ఉండే ఈ డెజర్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకోగానే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. అంతేకాదు చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ అండి, ఈ సూపర్ టేస్టీగా ఉండే డెజర్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వాటర్ మిలన్ తీసుకోవాలండి. నేను 1 కప్పు వరకు వాటర్ మిలన్ తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉండే గింజలు ఏమీ లేకుండా తీసేసానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో మనం ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ మిలన్ ఎలాగో మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 టీ స్పూన్ల షుగర్ సరిపోతుందండి. ఒకవేళ మీకు వాటర్ మిలన్ స్వీట్గా లేకపోతే మరి కాస్త షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 కప్పు వరకు పాలను వేసి ఈ పాలు వాటర్ మిలన్ అంతా కలిసిపోయి జ్యూస్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా జ్యూస్లా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒకసారి వడకట్టుకుందామండి. ఇన్ కేస్ మనకు తెలియకుండా ఎక్కడైనా గింజలు ఉండొచ్చు కదా, సో అందుకని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఈ జ్యూస్ని అంతా అందులోకి వేసేసుకుందామండి. మిగతా జ్యూస్ని కూడా ఇదే విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూడండి, స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ మిలన్ జ్యూస్ అనేది వచ్చింది కదండి. సో ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలండి. ఇలా బౌల్ తీసుకున్నాం కదండి. ఈ బౌల్లో ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమే అండి. ఇలా విప్పింగ్ క్రీమ్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది గ్లాస్ బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ని స్పూన్తో కానీ లేదా స్పాచులాతో కానీ ఈవెన్గా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా విప్పింగ్ క్రీమ్ మొత్తం బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్పాంజ్ కేక్ని తీసుకోవాలండి. స్పాంజ్ కేక్ ప్లేస్లో మీరు మిల్క్ బ్రెడ్నైనా యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ వెనిలా స్పాంజ్ కేక్ని తీసుకున్నాను. నేను తీసుకున్న స్పాంజ్ కేక్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్ పీసెస్ని విప్పింగ్ క్రీమ్ పైన మొత్తం బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ డెజర్ట్ని చేయటం పెద్ద కష్టమేమి కాదండి. చాలా అంటే చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో కూడా ఈ డెజర్ట్ని చేసేయొచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, టైం లేనప్పుడైనా లేదా ఈ వేసవిలో చల్లగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడైనా డెఫినెట్గా ఈ డెజర్ట్ని మాత్రం ట్రై చేయండి. చూడండి, స్పాంజ్ కేక్ని విప్పింగ్ క్రీమ్ పైన ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 టీ స్పూన్ రోజ్ సిరప్ని వేసుకోండి. రోజ్ సిరప్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చండి. సో నేను కలర్ కోసం 1 టీ స్పూన్ రోజ్ సిరప్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఇందాక స్ప్రెడ్ చేసుకున్న స్పాంజ్ కేక్ పైన మొత్తం స్పాంజ్ కేక్ అంతా తడిసేటట్టు పైనుంచి వేసేసుకోవాలండి. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా వాటర్ మిలన్ జ్యూస్ని స్పాంజ్ కేక్ పైన మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకొని స్పాంజ్ కేక్ పైన మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్పాంజ్ కేక్ పైన విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్పాంజ్ కేక్ని పెట్టేసి మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ వేసేసి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ పెట్టడం అనేది మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్గా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక లేయర్ మాత్రమే చేస్తున్నానండి. ఇప్పుడు ఈ స్పాంజ్ కేక్ పైన కూడా విప్పింగ్ క్రీమ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, బౌల్ మొత్తం ఈవెన్గా విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. సో ఈ డెజర్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా గార్నిషింగ్ ఒక్కటి మిగిలిపోయిందండి. సో మీ ఇక్కడ గార్నిషింగ్ చేసుకోవటం మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. నేనైతే వాటర్ మిలన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ముక్కల్ని బౌల్ సైడ్స్లో గార్నిషింగ్ చేస్తున్నానండి. సైడ్స్కి మొత్తం వాటర్ మిలన్తో గార్నిషింగ్ చేశాను కదండి. సో మధ్యలో ప్లెయిన్గా వదిలేయకుండా పిస్తా పప్పును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే బాదం పప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఫైనల్గా స్పాంజ్ కేక్ని తీసుకొని ఇలా పౌడర్లా చేసుకొని బాదం పప్పు, పిస్తా పప్పు పైన ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి.
ఫైనల్గా మనకు నచ్చిన విధంగా గార్నిషింగ్ చేసుకుంటే ఈ వాటర్ మిలన్ డెజర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో సమ్మర్ కాబట్టి చల్లగా తింటేనే ఇంకా టేస్ట్ బాగుంటుందని ఒక 1 అవర్ ఈ డెజర్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 1 అవర్ తర్వాత ఈ డెజర్ట్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. మీకు ఇక్కడ ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కట్ చేసుకున్న పీస్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ డెజర్ట్ రెడీ అండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే వాటర్ మిలన్ ఫ్లేవర్తో నోట్లో పెట్టుకోగానే ఈజీగా కరిగిపోతుందండి. బయట ఉండే ఎండల వేడికి ఇంట్లోనే చల్లని ఈ డెజర్ట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుందండి. అంతేకాదండి ఈ చల్లని డెజర్ట్ని చేయటం కూడా ఎంత ఈజీయో మీరే చూసారు కదా. సో ఇంకెందుకు లేట్ అండి, ఈ సమ్మర్లో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. బయట మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే మీరే మీ చేతులతో ఇలాంటి డెజర్ట్ని చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. డెఫినెట్గా వాళ్ళకు బాగా నచ్చుతుందండి. సో ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.